హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఒక కొత్త ఫీచర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ ఫీచర్ ఏంటంటే యూపీఐ సర్వీసెస్ అనమాట. అంటే మనం ఇప్పటి నుండి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇటువంటి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ట్రస్టెడ్ యాప్ యోనో యాప్ అనమాట. అంటే యోనో యాప్లో అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యోనో యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క యోనో యాప్ ద్వారా మనం యూపీఐ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క యూపీఐ సర్వీసెస్ ద్వారా మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమౌంట్ పే చేయొచ్చు. మనకు ఎప్పుడైనా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఈ యొక్క యూపీఐ సర్వీసెస్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ గా ఆ యొక్క మొబైల్ నెంబర్ కు కూడా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. యూపీఐ ఐడికి కూడా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత ఏదైనా అకౌంట్కు కూడా డైరెక్ట్గా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మీరు ప్రెజెంట్ ఎస్బీఐ అకౌంటే యూజ్ చేస్తున్నారు. ఎస్బీఐ అకౌంట్ తోటి ఇంకా వేరే బ్యాంక్ అకౌంట్స్ కూడా యూజ్ చేస్తుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటివన్నీ ఆ అకౌంట్స్ కూడా ఇందులోనే ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ కూడా అవుతాయి. యాడ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనం మాన్యువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంటే ఎస్బీఐ యోనో యాప్లో యూపీఐ సర్వీసెస్ అనేది మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ హైప్స్ వచ్చినట్లయితే యూట్యూబ్ ఈ వీడియోను చాలా మందికి పుష్ చేస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ను విజిట్ చేస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం యోనో యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఈ యొక్క యోనో యాప్లో మీకు ఈ ఫీచర్ కింద కనిపించుకుంటే యోనో యాప్ అనేది మీ యొక్క ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ వచ్చింటే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ఫీచర్ అనేది షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత యోనో యాప్కు మీరు ఏ ఎంపిన్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఎంపిన్ ఇచ్చి ఈ యొక్క యాప్ అనేది మీరు ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు ఎంపిన్ మర్చిపోయి ఉంటే ఎంపిన్ అనేది మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా పాస్వర్డ్ అనేది ఎలా మనం రికవరీ చేసుకోవాలి, ఎలా కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. నేను దీనికి ఇచ్చినటువంటి ఎంపిన్ ఇచ్చి నేను ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది కదా. ఇక్కడ మనకు రౌండ్ లో యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయినా కూడా మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసి ఆ సర్వీస్ లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ మీకు యోనో పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క యోనో పే మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే యూపీఐ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. దీని మీద డైరెక్ట్ గా మీరు క్లిక్ చేసినా కూడా ఈ యొక్క సర్వీసెస్ అనేది మనము యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పర్మిషన్స్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ వైల్ యూజింగ్ ది యాప్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. తర్వాత అలో మీద క్లిక్ చేయాలి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి సిమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర 2 సిమ్ములు ఉన్నట్టయితే ఈ యొక్క యోనో యాప్ కు అంటే ఈ యొక్క యోనో ఎస్బీఐ అకౌంట్ కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నా దగ్గర ఒకే సిమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే వచ్చేసింది. దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్సెట్ వ్యాలిడేషన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టు చూడండి, ఆటో ఓటీపీ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. ఆటో ఓటీపీ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది అనమాట. ఇలా తీసుకున్నట్లయితే ఏంటంటే మనకు ఈ యొక్క హ్యాండ్సెట్ అనేది వ్యాలిడేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు సెలెక్ట్ యువర్ బ్యాంక్ టు క్రియేట్ యూపీఐ ఐడి అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. మీ దగ్గర ఆల్రెడీ ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్బీఐ అకౌంట్ను ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ ఈ మొబైల్ ఉన్నటువంటి అకౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇందులో రావడం జరిగింది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక యూపీఐ ఐడి అనేది అంటే యూపీఐ హ్యాండిల్ అంటే దాన్ని మనం యూపీఐ ఐడి అని కూడా అంటాం అనమాట. ఈ యొక్క యూపీఐ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని బై డిఫాల్ట్ గా అయితే రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మీకు కావాలనుకుంటే డైరెక్ట్ గా ఇందులో నుంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు సొంతంగా మీకు ఏదైనా మీకు నచ్చినటువంటి యూపీఐ ఐడి అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక యూపీఐ ఐడి అనేది ఇక్కడ నేను మాన్యువల్ గా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత దీన్ని చెక్ అవైలబిలిటీ మీద ఒకసారి క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ అవైలబుల్ ఉన్నట్లయితే అవైలబుల్ అని వస్తుంది. లేదంటే కనుక ప్లీజ్ చూస్ ఏ డిఫరెంట్ యూపీఐ హ్యాండిల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క యూపీఐ ఐడి అనేది అవైలబుల్ లేదనమాట. ఇక్కడ నేను ఇంకొక యూపీఐ ఐడి అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేద్దాం.
క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క యూపీఐ ఐడి అనేది మనకు అవైలబుల్ ఉందన్నమాట. సింపుల్గా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు కావాలనుకుంటే ఇవన్నీ చదవచ్చు. చదివిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ త్రూ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసి కనిపిస్తుంది. దీని యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఏ ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్ అనమాట. ఈ యొక్క యూపీఐ ఐడి ఎందుకు యూజ్ అవుతుందంటే ఎవరైనా మనకు అమౌంట్ పే చేయాలనుకుంటారు అంటే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు వారికి మన యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా ఈ యొక్క యూపీఐ ఐడి ఇచ్చినట్లయితే ఆ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే మన యొక్క నేమ్ అనేది వస్తుంది అన్నమాట. అప్పుడు మన యొక్క అకౌంట్కు వారు డైరెక్ట్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అంటే మన మొబైల్ నెంబర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే యూపీఐ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఐ ఐడి మనం ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట. స్కిప్ యూపీఐ నెంబర్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు యోనో ఎస్బీఐ యూపీఐ సర్వీసెస్ అనేది ప్రాపర్ గా మనం క్రియేట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ గా ఎవరికైనా అమౌంట్ పే చేయాలనుకుంటే ఇక్కడ స్కాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క స్కాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఎవరికైనా కూడా అమౌంట్ అనేది పే చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా అమౌంట్ అనేది పే చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఒకటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 10 రూపీస్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే మీ దగ్గర 2-3 అకౌంట్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా 2-3 అకౌంట్స్ అనేది ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ నా మొబైల్లో ఒకే అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకే అకౌంట్ అనేది రావడం జరిగింది అనమాట. సింపుల్ గా మనం ఏం చేయాలంటే పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క అకౌంట్ కు యూపీఐ పిన్ క్రియేట్ చేసుకొని ఉంటే అంటే మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ యూజ్ చేసేటప్పుడు ఏ యూపీఐ పిన్ మీరు ఎంటర్ చేస్తారో సేమ్ అదే యూపీఐ పిన్ ఇందులో కూడా వర్క్ అవుతుంది అనమాట. దీనికి మీరు సపరేట్గా యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత యూపీఐ పిన్నే వర్క్ అవుతుంది. ఇక్కడ నేను యూపీఐ పిన్ ఇస్తున్నా. ఇలా యూపీఐ పిన్ ఇచ్చి సింపుల్గా మనం ఏం చేయాలంటే ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇలాగా మీరు ఎవరికైనా కూడా స్కాన్ చేసి ఈ యొక్క యోనో యూపీఐ ద్వారా కూడా మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ మీకు కావాలి అనుకుంటే దీని మీద మనకు యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎవరైనా మీ అకౌంట్ లో అమౌంట్ పే చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క క్యూఆర్ కోడ్ వారికి షో చేసినా కూడా వారు ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని అమౌంట్ అనేది మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఇలా కూడా మీరు ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఇందులో ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే మీరు అమౌంట్ పే చేయాలనుకుంటారో ఎవరికైనా కూడా అదర్ పర్సన్ కు ఆ యొక్క బ్యాంక్ ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్ గా మీరు అమౌంట్ కూడా పే చేయొచ్చు అనమాట. తర్వాత యూపీఐ ఐడి ఇందాక మీకు చెప్పాను కదా యూపీఐ ఐడి, ఆ యొక్క యూపీఐ ఐడి డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చి కూడా మనము అమౌంట్ అనేది పే చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ యూపీఐ క్యాష్ విత్డ్రావల్. యూపీఐ క్యాష్ విత్డ్రావల్ అంటే మీరు డైరెక్ట్ గా ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఈ యొక్క యూపీఐ క్యాష్ విత్డ్రావల్ కూడా మీరు ఈ యొక్క యాప్ ద్వారా డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్ గా బ్యాలెన్స్ అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు ఇంకా వేరే అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో అనుకుంటే సింపుల్ గా మీరేం చేయాలంటే మేనేజ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నెంబర్కు ఇంకా ఏమైనా వేరే అకౌంట్స్ లింక్ అయి ఉంటే ఆ అకౌంట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అకౌంట్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఫైండింగ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆటోమేటిక్గా యాడ్ అయింది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది అనమాట. సింపుల్గా మనం ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చినట్లయితే ఇప్పుడు మనం 2 అకౌంట్లు యాక్టివేషన్ చేసాం కదా, ఇప్పుడు 2వ అకౌంట్ బ్యాలెన్స్ మనం చెక్ చేయాలనుకుంటే సింపుల్గా మేనేజ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ యూనియన్ బ్యాంక్ కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క చెక్ బ్యాలెన్స్
బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ అనేది మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా సేమ్ యూపీఐ పిన్ అనేది ఇంతకుముందు మనం ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఏ యూపీఐ పిన్ యూజ్ చేస్తుంటామో సేమ్ అదే యూపీఐ పిన్ ఇందులో కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. సేమ్ యూపీఐ పిన్ ఇచ్చి మనం ఈ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా, ఈ యొక్క 2 బ్యాంక్ అకౌంట్లో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ప్రైమరీగా సెట్ చేసుకోవాలనుకుంటారో ఆ బ్యాంక్ని ఇక్కడ మనం ప్రైమరీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మీకు యూనియన్ బ్యాంక్కి ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ప్రైమరీ అకౌంట్గా డైరెక్ట్గా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇక బై డిఫాల్ట్గా మనకు ఎస్బీఐ అకౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అకౌంట్ అనేది ఇక్కడ ప్రైమరీగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క అకౌంట్ మీరు రిమూవ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద. ఈ యొక్క రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క అకౌంట్ను రిమూవ్ కూడా చేయొచ్చు ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే. తర్వాత యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి రీసెట్ యూపీఐ పిన్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ యూపీఐ పిన్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటారు ఇక్కడ చేంజ్ యూపీఐ పిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క చేంజ్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా యూపీఐ పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివి. కానీ అవన్నీ కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ట్రస్టెడ్ యాప్ అనమాట ఈ యొక్క యోనో ఎస్బీఐ. ఈ యొక్క యోనో ఎస్బీఐ ద్వారా యూపీఐ సేవలు అనేది మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనకు ఎలా అయితే ఫోన్పేలో ఆప్షన్స్ కనిపిస్తున్నాయో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి, క్యూఆర్ కోడ్ ద్వారా అమౌంట్ పే చేసుకోవడానికి, తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్కు డైరెక్ట్గా అమౌంట్ పే చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా అమౌంట్ పే చేయాలన్నా, యూపీఐ ఐడికి డైరెక్ట్గా అమౌంట్ పే చేయాలన్నా కూడా సేమ్ మనకు ఫోన్పేలో గూగుల్ పేలో ఎలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయో ఈ యొక్క యోనో ఎస్బీఐ యూపీఐ ద్వారా కూడా ఆ సేవలన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా మీ దగ్గర యోనో ఎస్బీఐ యాప్ ఉన్నట్లయితే ఆ యొక్క యాప్లో యూపీఐ సర్వీసెస్ అనేది యాక్టివేషన్ చేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ నుంచే యూపీఐ సేవలు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.